స్నాచర్లు పోకిరీలతోనే మహిళలు అనాథంటాలు పడుతుంటే మంచి మనుషుల ముసుగు వేసుకున్న వాళ్ళు దారుణాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్లో ఓ కీచక డాక్టర్ వ్యవహారం కలకలం రేపింది. పేషెంట్పై లైంగిక దాడి చేసిన అతనికి తగిన శాస్తి చేశారు బంధువులు. ఆసుపత్రిలో డాక్టర్ కామరాజు మహిళా పేషెంట్లపై దుర్మార్గుడి కన్ను. సేవ చేయాల్సిన వాడు చేతులేశాడు. 4 తగిలించి తిక్క కుదుర్చారు. హైదరాబాద్లో మరో కీచక పర్వం. చికిత్స కోసం వెళ్లిన యువతిని లైంగికంగా వేధించాడు డాక్టర్. సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న గణేష్ కన్నన్ స్కిన్ అండ్ హెయిర్ స్పెషలిస్ట్ ఆసుపత్రిలో జరిగింది దారుణం. ఇక్కడ డాక్టర్ గణేష్ చాలా ఫేమస్. అపాయింట్మెంట్ దొరకటమే కష్టం. రోజు వందలాది పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. అలాంటి ఈ డాక్టర్ వక్ర బుద్ధి బయటపడింది. స్కిన్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఓ యువతికి మత్తు మందిచ్చాడు. బెడ్ పై పడుకోబెట్టాడు. మత్తులో యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె చాలాసేపు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. వాళ్లు రావడంతోనే బాధితురాలిని ఓ చైర్లో కూర్చోపెట్టి బయటికి పంపాడు. కాస్త మగతలో ఉన్న ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. అందరూ కలిసి డాక్టర్ గణేష్ ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పేషెంట్లు డాక్టర్లను దేవుళ్లల్లే చూస్తారు. వీడు చూస్తే ఇంత దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఇక మనం ఎవరిని నమ్మాలి? ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన మనల్ని హెచ్చరిస్తోంది.